నిజంగా చెప్పాలంటే పద్మనాభ గారు ఆవేదన ఏంటంటే అకాడమిక్ డిస్కషన్ ఎవరు చేస్తలేదు. బీజేపీ ఏమో రాజకీయంగా మహిళల భుజాల మీద తుపాకులు పెట్టి ఇటు కాంగ్రెస్ ను మిత్రపక్షాలను దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. వాళ్ళ స్వార్థం వాళ్ళకున్నది. ఏమాత్రం డీలిమిటేషన్ మీద అవగాహన లేకుండా ఎందుకు నష్టం అవుతుందో ఎందుకు లాభం అవుతుందో చెప్పకుండా ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ ముందు తెచ్చిన రేవంత్ రెడ్డి అంతకంటే అజ్ఞానంతో మాట్లాడుతుండ్రు. ఇద్దరు చెప్తున్నాడు, ఇద్దరు రెండు రైట్ అంటే. నేను మొదలు బీజేపీని ఎండగడతాను. బీజేపీ చేసిన పని ఏమిటంటే 2023లో మహిళా బిల్లు పాస్ అయింది. లక్ష్మణాకర్ మీకు తెలుసు, సరిగ్గా 30 నెలలు అయింది. అందులో అప్పుడు ఏమన్నారు, 2027 తర్వాత జరిగే ఇది మన జనాభా లెక్కల తర్వాత 2 డెలిమిటేషన్ పడుతుంది. 2029 లేకపోతే 34 అమలు చేయడానికి కష్టము, వీలైతే 2034 వరకు రిజర్వేషన్ అమలు అవుతాయి అని చెప్పింది అన్నాడు బీజేపీ బిల్లు పాస్ కాగానే. కాదు 2024 ఎందుకు అమలు చేయరు, ఎందుకు మీరు ప్రవేశపెట్టారు 2024 అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి అన్నాడేమో. అంటే కుటుంబం అంటే పండుగ అన్నట్టు వెంటనే 24 అమలు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. వీళ్ళేమో 2029 కానీ 34 కానీ మహిళా రిజర్వేషన్లు సాకారం కావాలేమో వీళ్ళు చెప్పారు. అసలు నిజంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆనాడు 2023లో పాస్ కాక ముందు చూసుకుంటే 30 ఏళ్ల చరిత్ర. ఆ 30 ఏళ్ళలో జరిగింది ఏంది, కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు అంత 25 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. మధ్యన వాజ్పేయి గారు ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు అంతే తప్ప మిగతా అంత కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆనాడు కాంగ్రెస్ ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేకపోయిండ్రు? 2023లో అంటే దాదాపు బీజేపీ రెండవసారి ఎన్నికైన చివరి దశలో, అంటే రెండవసారి పదవి పోతుందని, అంటే రెండవసారి ఎన్నికలకు దగ్గరగా 2024 ఎన్నికలు జరిగింది. 2023లో ఈ బిల్లును ప్రవేశపెట్టి చేసింది. అంటే ఏమన్నట్టు 3-4 దశాబ్దాలుగా లేట్ చేసినాడు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. బీజేపీ 15 ఏళ్ళ అధికారం ఉంది, 30 ఏళ్లలో 15 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉంది. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు, వాజ్పేయి గారు మన 5 ఏళ్ళు, ఇటు పక్కన మోడీ 10 ఏళ్ళు. ఇట్లా చూస్తే ఆనాడు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయిండ్రు అంటే ఆనాడు ప్రధాన అవరోధం ఏమైందంటే ఈ ములాయం సింగ్ యాదవ్ అట్లాగే లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు దేశంలో కొందరు ఏం చేసినంటే ఈ మహిళా రిజర్వేషన్ వస్తే బాబ్ డిహేర్ మహిళలు అగ్రవర్ణ మహిళలు ఎన్నికవుతారు, మా బీసీలు ఎన్నడూ ఎన్నిక కావాలని ప్రతిష్ఠించారు. నేను ఆనాడే చెప్పాను, బీసీలు ఎన్నిక కావాలంటే అసలు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ లేవు కదా, ఇది అసెంబ్లీ పార్లమెంట్ లో. అది కాకుండా మీకు మహిళలకు ఎట్లా తక్కువ రిజర్వేషన్లు అంటే మహిళలకు రిజర్వేషన్ సీట్లలో బీసీలకు కూడా వాటా కావాలని అడిగింది. నేనేమన్నానంటే మొత్తం లోక్సభలో మీకు రాజ్యసభలో వాటా వచ్చినప్పుడు కదా బీసీలకు, ఎస్సీ ఎస్టీకి మాత్రం రిజర్వేషన్ ఉంది, బీసీల రిజర్వేషన్ లేకపోతే ఎట్లా సాధ్యమైంది అని అడిగారు. అది ఇప్పటికీ అదే సమస్య అట్లాగే ఉంది. ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు ఏమంటున్నారు, బీసీల కోటా ఎట్లా అన్నాడు. అవమానకరంగా బాబ్ డిహేర్ మహిళలే లోక్సభలోకి వస్తారని మహిళలను అవమానించింది కూడా లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్. అది జరిగింది. తర్వాత ఏంటంటే డిలిమిటేషన్ ప్రక్రియ కూడా అర్థం చేసుకోవాలి మనం. 1951లో డిలిమిటేషన్ జరిగినప్పుడు, అయితే 51, 52 ఎలక్షన్ జరిగినప్పుడు 489 సీట్లు మాత్రమే ఉండే. తర్వాత 10 ఏళ్ళకి ఒకసారి డిలిమిటేషన్ చేస్తాం అనుకున్నప్పుడు 1961కి వచ్చే కల్లా అప్పుడు 494 సీట్లకు వచ్చింది. తర్వాత 67కి వచ్చే కల్లా 520 స్థానాలకు వచ్చింది. ఇట్లా వరుసగా ప్రతి డిలిమిటేషన్ లో సీట్లు పెరుగుతున్నాయి. పెరిగే క్రమంలో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ పెరుగుతుంది, తక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ పెరుగుతుంది. అందులో భాగంగా చూసుకుంటే ఒకనాడు 41 సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎట్లుంటది కదా, 41 సీట్లున్నది 62 డిలిమిటేషన్ తర్వాత 43 పెరిగింది. తర్వాత 71 రిజర్వేషన్ 71 డిలిమిటేషన్ తర్వాత మనం 43 నుంచి 42 పడిపోయాం. అంటే మెల్లమెల్లగా జనాభా క్షీణించడం, మన కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి 1 సీటు పోయింది, తమిళనాడుకు 2 పోయినాయి, తమిళనాడుకు 1 సీటు పోయింది, కేరళలో 1 పోయింది, మనకు కర్ణాటకలో 1 పోయింది. ఇట్లా 4-5 సీట్లు అప్పుడే నష్టపోయినాం. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు రాష్ట్రాలు, ముఖ్యంగా జనాభా నియంత్రణ రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఆనాడు కనిపించిన ఇందిరాగాంధీ ఇప్పటి నుంచి 25 ఏళ్ల దాకా 71 లెక్కల ప్రకారం చేసిన డిలిమిటేషన్ అమల్లో ఉంటది. ఈ మధ్యన డిలిమిటేషన్ వద్దు అని 81ది 91ది వాయిదా వేసుకుంటూ 2001 దాకా ఇలాంటి డిలిమిటేషన్ ఉండదని ఆనాడు తీర్మానం చేసింది. దానివల్ల ఏం మంచి జరిగింది, ఎందుకంటే 2001 దాకా డిలిమిటేషన్ లేదు అని 70 తర్వాత చేసిన దానివల్ల చట్టం వల్ల మన మేలేం జరిగిందంటే ఉన్న సీట్లు అట్లాగే ఉన్నాయి. 2001లో అప్పుడు 91 లెక్కల ప్రకారం చేస్తామని నేను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి 4-5 సార్లు వెళ్ళి, అయ్యా 2001 జనాభా లెక్కలు వస్తున్నాయి కానీ 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నాం, 91 లెక్క ప్రకారం తీసుకున్నాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్తో సహా మళ్ళీ మన రాష్ట్రాలు నష్టపోతాయి, 2 సీట్లు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, 2 సీట్లు తమిళనాడు నష్టపోతుంది. ఎందుకంటే కుటుంబ నియంత్రణ పాటించడం కదా, అటువంటి కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు శిక్ష ఎందుకు, పాటించిన ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, మన మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకేమో మేలు ఎందుకు జరుగుతుంది కొట్లాడితే అప్పుడు మళ్ళీ వాజ్పేయి గారు కూడా అదే సేమ్ ఇందిరాగాంధీ పాలన అప్పటికి 25 ఏళ్ల దాకా
రిజిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా లేదు అని వాయిదా వేసింది. 50 ఏళ్ల కింద జరిగింది. ఉన్న సీట్లు అట్లాగే ఉంది. 50 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏ సీట్లు ఉన్నాయో అవి లోక్సభలో అట్లాగే ఉంటున్నాయి. 71 తర్వాత ఇప్పుడు సీట్ల పెంపకం జరగలేదు, మార్పులు జరగలేదు 76 తర్వాత. ఇది 76 నుంచి ఇప్పటిదాకా 50 ఏళ్లలో చేసింది ఏంటంటే మొన్న రెండోసారి 2001లో డెలిమిటేషన్లు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం డెలిమిటేషన్ చేసింది. కానీ ఆ రాష్ట్రాల వారి సీట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ మంచి పని. లక్షణాలకు అన్యాయం జరగకుండా అటు ఇందిరాగాంధీ మొదట్లో, తర్వాత మనకు వాజ్పేయి గారు రెండోసారి ప్రభుత్వాలు వేరైన పార్టీలు రామ్మోహన్ గారు ఒకటి ప్రధానంగా చెప్తున్నారు, ఏదైతే మహిళా రిజర్వేషన్ల బిల్లుని అదేవిధంగా డీలిమిటేషన్ ని ముడిపెడుతూ అదేదో పెద్ద గ్రేట్ గా చేస్తుంది బీజేపీ, ఇదంతా కూడా తప్పుల తడకగా చేసేందుకు సౌత్ మీద చిన్న చూపుతో చేసేందుకు చేస్తుందని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రధానంగా సోనియా గాంధీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు, అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నట్టుగా మరి చూస్తున్నారు. కాంగ్రెస్కి ఈ రకంగా విమర్శించే హక్కు ఉందంటారా 100% ఇప్పుడు ఈ టైంలో? లేదు, నేను చెప్తాను. ఫస్ట్ బీజేపీ చెప్తాను. బీజేపీ మీరు అన్నది కరెక్ట్. బెల్లం రెండు కలిపి ఇవాళ ఎప్పుడో పాస్ అయిన రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లను పెంచి చేద్దామా, ఉన్న సీట్లు ఇద్దామా అని ఆలోచన చేయాలి. కానీ 543 130 వస్తుంది. లేదు 50% పెంచి ఆ 50 అంటే మొత్తం వాళ్ళ 130 అవుతుంది కదా, అప్పుడు ఇవ్వచ్చు. రెండు మార్లు ఏమంటే చర్చ తెలియజేది కానీ పెంచకుండా ఇద్దామా పెంచిద్దామా మహిళలకు, అంతే కదా. పెంచకుండా ఇస్తేనేమో మహిళలకు పురుషులకు అన్యాయం చెప్తేనే వాళ్ళను, పెంచిస్తేనేమో 50% పెరుగుతున్నాయి కదా. అంటే దక్షిణాదికి ఇప్పుడున్న అన్యాయం ఏది ఉంది, అప్పుడున్న అన్యాయం అప్పుడు కూడా లేదు, దేని తేడా ఉండదు అంటున్నాను. ఇప్పుడు దక్షిణాదికి 24% మనకు ఉన్నది. 5 రాష్ట్రాల్లో ఉన్న 132 సీట్లు ఉన్నాయి లక్ష్మణ్ గారు. చాలా మందికి 2 సీట్లు మన 130 అంటున్నారు. లక్షద్వీప్ కోర్టు ఉన్నది, పుదుచ్చేరి కోర్టు ఉంది. మొత్తం 132 సీట్లు ఉన్నాయి ఈ 5 రాష్ట్రాలు. మొత్తం 5 రాష్ట్రాలు 2 కేంద్ర ప్రాంతాలు కలిపితే 132 కాస్త ఇప్పుడు ఏమైతుంది 161 పెరుగుతాయి. అంటే సేమ్ అదే రేషియోలో వెళ్ళినప్పుడు మనకు అదే వ్యక్తిగత ఇప్పుడు ఏదైతే 24% మాట ఉందో మనకు, అప్పుడు కూడా అదే 24% మాట ఉంటుంది. అంటే 100 ఉన్నాయి 150 అయినప్పుడు 80 ఉత్తరప్రదేశ్ 80 120 అయినప్పుడు 40 60 కదా. ఎక్కడైతే జరిగింది చెప్పండి. ఇదే రేషియోలో చేస్తే ఇంకా జనాభా లెక్కల ప్రకారం. అందుకని అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. బీజేపీ స్వార్థం ఏంటంటే ఈ దెబ్బన మహిళా బిల్లు అనేది ముందర తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ ఇస్తామంటే వద్దంటుండు అని కాంగ్రెస్ పార్టీ బదనాం చేసి రేపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలవడం కోసం చేస్తున్న ఎత్తుగాడ కరెక్ట్, అది తప్పు. అది అంటే అటువంటి ఎత్తుగాడ చేస్తుంది. ఆ ఎత్తుగాడ ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ దెబ్బతీయాలి, తమిళనాడు ఎన్నికల్లో సాధిన దెబ్బతీయాలి. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఈ 3 రోజులు అభ్యర్థి వచ్చింది వీళ్ళకు. రేపు 29 ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. ఓవరాల్ గా మొత్తానికి నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షాన్ని బీఆర్ఎస్ అదే ఫాలో అవుతుంది, బీజేపీ అదే ఫాలో అవుతుంది అంటారా కాంగ్రెస్ విషయంలో? కాంగ్రెస్ మొత్తం బాటలో బీజేపీ నడుస్తుంది. చాలా లక్షణంగా ఏమంటున్నానంటే ఇప్పుడు బీజేపీకి అవసరం ఏంటంటే ప్రతిపక్షాలను బదనాం చేయాలంటే మహిళా రిజర్వేషన్ బీజేపీ ముందుకు తీసుకొచ్చుకోవాలి. దాన్ని ఏంటి ఉత్తర రిజర్వేషన్ ఇవ్వాలని చర్చించే దానికి కూడా ఈ 16, 17, 18 ఎందుకు పెట్టుకుందంటే రేపు 23, 29 ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతుంది. 23వ తేదీ ఎన్నికలు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి అటెన్షన్ డైవర్ట్ చేయాలి, మహిళలకు మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పుకోవాలి. అంటే బీజేపీ ప్లాన్ అది రాజకీయం. కానీ జరుగుతున్న లెక్కలు వస్తే అంతటా 50% వచ్చినప్పుడు మనకు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు కదా. ఎప్పుడన్నా జరుగుతుంది అంటే ఒకవేళ జనాభా లెక్కలు తీసుకున్నాను 2011 తీసుకున్న తప్పైతే 27 మార్చికి అయిపోతుంది జనాభా లెక్కలు మనకు పూర్తి అయిపోతుంది. ఇప్పుడు మొదలు పెట్టిండ్రు జనాభా 20 లెక్కలు నడుస్తున్నాయి. రేపు 2027 మార్చి నాటికి వస్తాయి. ఆ లెక్కలే కనుక తీసుకుంటే ఎంత అన్యాయం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం అవగాహన లేదు. 2011 తీసుకుంటున్నారు, 2026 జనాభా లెక్క తీసుకోవాలని అంటున్నాడు. ఎంత అవగాహన లేదు రాహిత్యం అంటే ఆయనది. 80 సీట్లు పోయి 165 అంట ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు మళ్ళీ మారింది 165 అని చెప్పి. 80, 165 అయితే డబుల్ కావు కదా. ఇక్కడనేమో మనకు 40/60 అంటారు. తప్పు. ఈ 40/60 అయితే 80/20. రెండోది ఏంటంటే 2026 జనాభా లెక్క 27 జనాభా లెక్కల ప్రకారం తీసుకోమంటుంది కదా. అప్పుడు ఎంత నష్టమైతే ఆయన తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు. ఎంత నష్టమైతే అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సౌత్ మీద విపరీతమైన ప్రేమ కాంగ్రెస్ అయితే ప్రస్తుతం చూపిస్తుంది. అయితే రామ్మోహన్ గారు సౌత్ మీద ప్రేమ అయితే చూపిస్తుంది కాంగ్రెస్. అయితే వీళ్ళు ఇప్పుడు మాట్లాడే విధానంతో ఇండియా కూటమికి సౌత్ లో ప్రజలు పట్టం కట్టే అవకాశం కనబడుతుందంటారు ఏమన్నా? ఉన్నాయి పోతాయి. నేను ఎప్పుడు వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాట ప్రాంతీయ మాట మాట్లాడు, తప్పుడు మాట్లాడి అసలు ఏం అన్యాయం జరగదు. మనం ఒకవేళ రాహుల్ గాంధీని రమ్మానండి, ఉత్తరప్రదేశ్ లో 80, 120, 120 అంటే 100 తీసుకోండి 20 మాకు ఇచ్చే అంటే ఒప్పుకుంటాడు రాహుల్ గాంధీ.
అమేథీ సీట్ కూడా పోతుంది రాహుల్ గాంధీ. నేను ఏమంటున్నానంటే జాతీయ పార్టీలు జాతీయ దృక్పథంతో ఉండాలి ఎప్పుడు కూడా, ప్రాంతీయ దృక్పథం ఉండదు. జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గానీ లేకపోతే రేవంత్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ లెక్క. వాళ్ళేమో ఇల్లు అన్యాయం జరుగుతుంది, రేపు మహిళా బిల్లు మనకు గుర్తు జారీ చేసిండ్రు. మన రచనాకర్ రేపు చూడండి, మహిళా బిల్లు మేము అంగీకరిస్తున్నాం గుర్తు జారీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ హాజరు కావాలని గుర్తు జారీ చేసిండు. అక్కడనే బిల్లు మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి కొత్త హైబ్రిడ్ మోడల్ తెస్తుంది. ఇక్కడికి వస్తాను రేవంత్ రెడ్డి ఎండగడదాం. రేవంత్ రెడ్డి చేసే పని ఏంటంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటాడు, ఏదో చెప్తాడు. 2026 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం జరగాలంటుంది. జరిగితే నేను చెప్తాను ఏం జరగబోతుంది. అప్పుడు 43 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి తక్కువైంది చెప్తాను, తమిళనాడులో ఎట్లా తక్కువైందో ఇప్పుడు ఏమైందంటే 12 సీట్లు గ్యారెంటీ ఓటింగ్. ఎంతపోతే ఇప్పుడు జనాభా తగ్గింది, ఉత్తరప్రదేశ్ పెరిగింది. అప్పుడు ఏమైందంటే జనాభా రీత్యా చేస్తే మనం ఇంకా నష్టపోతాము. ఇద్దరికి ఉపయోగించిన పని వినియోగ దేశం నష్టపోకుండా ఉన్న సీట్లను చుట్టుపక్కల వేస్తున్నారు. అందరికీ అదే రీతి కదా, ఎవరికి తేడా ఉండదు కదా. రామ్మోహన్ గారు అసలు రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ గురించి మాట్లాడిన ఒక బైట్ ప్లే అవుతుంది చూద్దాం. రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టినరో ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి ఎంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్ గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలందరి సమక్షంలో నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. ఉన్న చట్టం ప్రకారము, ఉన్న సీట్ల ప్రకారము. సో దాన్ని ముడిపెట్టకండి అంటూ మాట్లాడారు. ఎలా చూస్తారు? రెండు ముడిపెట్టవద్దు, కానీ వాటి నెక్స్ట్ ఏం చేస్తాం. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అందరికి అనుకూలమే అంటే అందరూ శాఖాహారులే. లక్ష్మణ గారు రంగంలో ఆయన వచ్చింది. ఇప్పుడు 2023 చట్టం వస్తే ఇంకా మీ చర్చ ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వంలో చట్టం చదివిన చెప్తున్నారు, 2023లో పాస్ అయిన చట్టంలో రిజర్వేషన్ ఇచ్చడం ఖరారే 33% ఇద్దాం. ఇది పెంచి ఇద్దామా లేకపోతే పెంచకుండా ఇద్దామా, ఉన్న సీట్లలో ఇద్దామా పెంచి ఇద్దామా అంటే పెంచి ఇవ్వడం కరెక్ట్ అంటున్నాను. ఆ పెంచడం కూడా జనాభా ప్రాతిపదికన పెంచితే మనకు నష్టం జరుగుతుంది కనుక ఇప్పుడున్న పాలసీ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో 10 ఉంటే 15, 20 అంటే 30. రేవంత్ రెడ్డి గారు ఇంకొక బయట ఉంటుంది, ఆయన మాటలు చెప్తాను. ఆయన మాట్లాడింది ఏంటంటే కేరళకు 20 ఉంటుంది 30 అవుతుంది, అక్కడ 80 ఉన్నది 120 అవుతుంది. మరి అక్కడ 120 అయితే ఇక్కడ 30 అయితే 4 తేడా ఉంది అని అంటుంది. మరి కేరళ జనాభా 3 కోట్లు ఉండే, మరి 2.5 కోట్లు. మరి అక్కడనేమో 25, 28 కోట్లు ఉత్తరప్రదేశ్ జనాభా. ఎంత సాధ్యమైందండి? ఇంకొకటి అంబేద్కర్ జన్మదినం అందరూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి వాళ్ళు పుట్టినరోజు వాళ్ళు నివాళులు అర్పిస్తూ వాళ్ళ మాట ఒకటే ఏమన్నారంటే మనిషికి ఒక ఓటు అన్నాడు. మనిషికి ఓటు అన్నాడు, ధనవంతునికి ఓటు, పేదోనికి ఓటు అంటే లేడీస్ జెంట్స్ ఎలాంటి జెండర్ లేకుండా అందరికీ మనిషి అంటే ఒక ఓటు. మనిషి అంటే ఓటు ఎందుకు? జనాభా ఎక్కడైనా ఆయన చెప్పింది అయితే జనాభా ప్రకారం మనిషికి ఓటు ఉండాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో 85 నేను ప్రశ్నిస్తే 80 నుంచి 10 తీసి ఇస్తాడా రాహుల్ గాంధీని అడుగుతున్నాను నేను. 10 తీసి ఇస్తా అంటాడా చెప్పండి, ఇవ్వండి కదా. జాతీయ దృక్పథంతో ఉన్న జాతీయ పార్టీ మాట మాట్లాడద్దు. నెంబర్ 2 రేవంత్ గారు 2026 జనాభా లెక్కల ప్రకారం చేయమంటున్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం పోతే మహానుభావ తెలంగాణలో 2 సీట్లు పోతాయి, 17 అవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో 25, 22 అయితే 3 పోతాయి అక్కడ. అట్లానే ఎందుకంటే హైదరాబాద్ కూడా మనం కొద్ది పట్టిపోయినాం. అదే తమిళనాడులో 39 నుంచి 37 2 సీట్లు పోతాయి. ఇట్లా 10-12 సీట్లు మన 5 రాష్ట్రాల్లో పోతాయి. జనాభా లెక్కలు అవసరం లేదు, ఉన్నదాన్ని 50% వెళ్తే మనకు నష్టం జరగదని మొదటి నుంచి వాడుతున్నారు. ఇంకొక మాట చెప్పాలి, హైబ్రిడ్ మోడల్. ఒక్క మాట హైబ్రిడ్ మోడల్ అంటే ఎందుకంటే శివరాజ్ గారు వచ్చారు కనుక వారికి అది అందిస్తున్నాడు. హైబ్రిడ్ మోడల్ అంటున్నారు. హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటంటే ఆయన పెంచే నియోజకవర్గాల్లో సగం జనాభా ప్రకారం పెరగాలి, అట్ట వెళ్తూ మా ఒకటి పోతుంది. సగం ఏమో అభివృద్ధి ప్రతిపాదన తీసుకోవాలి.
అంటే ఏంటి, కోటీశ్వరునికి ఒక ఓటు ఉండాలి, మామూలు ఒక ఓటు ఉండాలి అంట. అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తక్కువ ఇస్తా. అంటే జనాభా ప్రాతిపదిక ఎట్లుంటుంది, కోర్టులో పక్కన కొట్టేస్తారు. ఈయన హైబ్రిడ్ మోడల్ ఒక్క రోజులో ఏ కోర్టు అయినా కొట్టేస్తారు. సమాన న్యాయం అంటే సో జనాభా ప్రకారం. ఇది జనాభా ప్రకారం చెప్పింది జరిగే అవకాశం లేదంటారు మీరు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది. లేదు, ఇది తప్పుడు ఆ వాదన. రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేస్తున్న వాదనకు వ్యతిరేకమైన వాదన. కాంగ్రెస్ పార్టీలో ఈయన చేస్తున్న వాదన చెల్లదు కాక చెల్లదు. Right. రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారండి, అప్పుడు మాట్లాడుతున్నారు. రైట్ సార్, రైట్. శివలాల్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. శివలాల్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ గారు. డీలిమిటేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా